ఇంట్లో కూర్చొని ఉండ్రాయ నమః ఉండ్రాయ నమః ఏమైనా ప్రసాదం పెడతారా అని కూర్చుని ఆ హిందువులందరూ సంఘటితమై తమ ఓటు శక్తి వినియోగిస్తే యావత్ దేశం బాగుంటుందమ్మా, యావత్ దేశం బాగుంటుంది అన్నమాట. మనకు అది నచ్చదు. మనకి డబ్బులు ఎవరు చేయాలంటే డబ్బులు ఇవ్వాలి. ఎవడైనా ఓటుకి ఎంత ఇస్తామో మా అబ్బాయి బాగుంటుంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంకో అబ్బాయి ఆస్ట్రేలియాలో, బోత్ ఆర్ సేఫ్, దేశం నాశనం అని మనకే. ఈ ధోరణి నుంచి మనం బయటపడి అందరం సంఘటితులమై దేశం బాగుండాలి, దేశం బాగుండాలి, ఆ దేశంలో మళ్ళీ తెలంగాణ బాగుండాలి, అందులో మళ్ళీ హైదరాబాద్ బాగుండాలి, అందులో కనీసం రామ్కి హార్మోనీ అపార్ట్మెంట్ వాళ్ళంతా సంఘటితంగా ఉండాలి. అదేనా ఉండాలా వద్దా? అక్కడ కొట్టేసుకుంటామా? ముందు మనం ఇక్కడ సంఘటితంగా ఉంటే తర్వాత పైన అంతా వస్తుంది. ఇక్కడే లేకపోతే పైనే ఉంటుందండి. ఈ ఆలోచన చేయాలి. సంఘటన అంటే ఉండాలి. పైగా అది ఇవాళ తిని ఊరుకోకూడదు, అజ్ఞానం. ఈ శ్రావణ భాద్రపదాలు ఆశ్వీజం వెళ్ళిపోయే వరకు తినాలి. అల్పాహారంలో ఎక్కువగా ఉండ్రాళ్లే ఉండాలి. ఎందుకంటే నూనె పిండి వంటలు అరగవు వర్షకాలం. మన దేవతలు ఎంత గొప్పవాళ్ళు అంటే మనకి ఏది ఉపయోగిస్తుందో దాన్ని వాళ్ళు నైవేద్యంగా స్వీకరిస్తున్నారు. అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. వాళ్ళ ఇష్టాలు మన మీద రుద్దడం లేదండి. మన ఇష్టాలని వాళ్ళ ఇష్టం చేసుకున్న దేవతలున్న ఏకైక మతం ఏదైనా ఉంటే అది హిందూ మతం అమ్మా, ఇంకో మతం లేదు. మన ఇష్టాలను వాళ్ళ ఇష్టం చేసుకున్నారు. ఆయనకి ఏం కర్మ, ఉండ్రాడు సప్పగా ఉంటే తింటూ కూర్చోవడం, కనీసం అందులోకి అల్లపచ్చరు కూడా అడగడాయి. మనం ఉండ్రాడు నైవేద్యం పెడతాం, అల్లపచ్చరు పెట్టడం. నాకు అనిపిస్తుంది, నాకు ఇష్టం అల్లపచ్చరు, ఆయనకు కూడా పెట్టాలి కదా అంట. మీరు ఎలా తింటాడో మనం చేసుకుంటాం. ఉండాలి, ఏం తింటాం అక్కడ పెట్టాం. మరి ఆయనకు కూడా ఏదో టేస్ట్ ఉండాలి కదా. మనం ఆలోచించం. అక్కడికి వచ్చారు దేవుడికి అవన్నీ ఎందుకు అయితే, దేవుడికి విగ్రహం మాత్రం ఎందుకు, పూజ ఎందుకు, ఉండ్రాడు ఎందుకు, మొత్తం ఊరుకో. మనకి ఆధ్యాత్మికత అంతా సగం తెలుసు, సగం తెలియదు, హాఫ్ నాలెడ్జ్ అంటారు దీన్ని. అందువల్ల ఇలా ఇబ్బంది. అందుకని కవి ఇక్కడ చెబుతున్నాడు, ఆయన అల్పతృప్తుడయ్యా. ఆయనకి చాలా సంతోషం కలిగి మేరు తృణంబె మేరు వంచు ఆదరమొప్పచూచి మనసార గ్రహించుచు గడ్డి పరకన కూడా మేరు పర్వతం అనుకుంటాడు ఆయన. గరిక పూజకి సంతోషించేవాడు వినాయకుడు ఒక్కడేనండి, మరో దేవుడికి లేదు. మీరు ఏ పుష్పాలు తేవక్కల, మీ దొడ్లో వెనకాల ఉండే 4 గడ్డి పరకలు, అది కూడా మట్టితో కలిపి ఉంటే మంచిది. పర్వాలేదయ్యా, సహజంగా అలా ఉంది కదా, పట్టుకురా, మట్టితోనే బొమ్మ చేయి, మట్టి గడ్డితోనే పూజించు, ఏం పర్వాలా, అందరం మట్టిలో కలిసిపోయేవాళ్ళమే. ఏమిటిది? నీ భక్తి ముఖ్యం, నీ చిత్తశుద్ధి ముఖ్యం తప్పితే నువ్వు పెట్టే పదార్థాలు నాకు ముఖ్యం కాదని చెబుతున్నాడు గణపతి. మనం గమనించాలి. పెద్ద విగ్రహాలు పెట్టడం, ఎక్కువ నైవేద్యాలు పెట్టడం, ఊరేగింపులో పెద్ద హడావుడి చేసేయడం, అందరినీ బెదరగొట్టేయడం, ఇవన్నీ అక్కర్లేదు. అది తమోగుణ భక్తి అంటారు. మనకి భక్తి ఉంటే అవన్నీ చెయ్యి. అందుకే మన కోరికలు తీరవు, మన దుఃఖాలు తీరవు, అవన్నీ అలాగే ఉంటాయి. ఎందుకంటే నువ్వు చేసిన పూజ అటువంటిది, చిత్తశుద్ధి లేని శివ పూజ. చిత్తశుద్ధి ఉంటే అసలు ఇది ఎందుకని ఆలోచిస్తాం మనం. అందుకోసం ఈ ప్రవచనం అదే మంచిదని మనసారా గ్రహిస్తూ అయినా అప్పుడు అభీప్సితార్థములు కాదనకిచ్చు భక్తజన కల్పకు. ఎవరు కోరిన కోరికల వారికి ఇస్తాడు. అందుకే భక్తజనులకి కల్పవృక్షం. కల్పవృక్షం అంటే దేవలోకంలో ఉంటుంది. మామూలు చెట్టుకి కల్పవృక్షానికి తేడా ఏమిటంటే, మామూలు చెట్టు మామిడి చెట్టుకి మామిడి పళ్ళే కాస్తాయి, కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలే కాస్తాయి, కల్పవృక్షానికి ఏవైనా కాస్తాయి. అదే తేడా. కల్ప అనే శబ్దం తేరగానే ఏదైనా, నువ్వు ఏది అడిగితే అది. కల్పవృక్షానికి ఒక రకం లెక్క, ఒక ఆకులు, ఒక పువ్వులో 2, అందులో కూడా 5 రకాల జాతులు ఉన్నాయి. నువ్వు ఏది కోరితే అది. నువ్వు సంతానం పడితే సంతానం కూడా చెట్టు మించే దిగుతారు, కోతుల్లా ఉంటారు, అది వేరే విషయం. చెట్టు మించి దిగిన వాడు కోతుల్లాగా ఉంటారు, భరించాలి. నువ్వు అలా అడిగావు అంతే, అలా వస్తారు ఏం కోరితే. అందుకని భక్తజన కల్పకుడు, భక్తులందరికీ కల్పవృక్షం లాంటి వాడు. అల్పతృప్తు, ఈ అల్పమైన తృప్తి అనేది మనకి జీవితంలో చాలా పెద్ద విషయం కావాలి. ఇవాళ అది లేకపోవడం వల్లే అందరము కూడా అప్పుల పాలవుతున్నాం. గమనించండి. ఈఎంఐ లేని వాళ్ళు ఒక్కలైనా ఇక్కడ ఉంటే వారికి నేను నమస్కారం చేస్తున్నాను. మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నాకు నేను నమస్కారం చేసుకోవాలి. నాకు ఈఎంఐ లేదు, నేను పెట్టాను. నా జీవిత ఆశయం డబ్బుంటే కొనుక్కుంటా, లేదా మానచ్చు. మనకి ఇంకా అసలు 30,000 జీతం లేకుండా 20,000 ఈఎంఐ. నమశివాయ. ఇది నువ్వేం బతుకుతావు ఇక్కడ? ఎందుకంటే మన కోరికలు, అల్పతృప్తి లేదు మనకి. ఇలా ఎవరు చేసుకున్నారు జీవితాన్ని? మనమే చేసుకున్నాం. అలా చేసుకోవద్దని చెబుతున్నాడు గణపతి. నేను ఏం చేస్తున్నాను అయ్యా ఇక్కడ శుభ్రంగా మీరు పెట్టిన ఉండ్రాళ్ళు దీన్ని కూర్చున్నాను కదా, నేను ఏమన్నా ఖరీదు పెట్టమని మీకు చెప్పానా? నాలాగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఆ అల్పతృప్తి ఉండాలి.
అప్పుడు అందరం గణపతిలాగే ఆనందంగా ఉండగలుగుతాం. లంబోదరు పోని అల్పంతో తృప్తి పడుతున్నాడు కాబట్టి ఇక్కడ కవి విచిత్రమైన పదం వాడు. లంబోదరుడు, పెద్ద పొట్ట కలిగిన వాడు. అంత పెద్ద పొట్ట ఉన్నవాడు సగం తింటే ఎలాగండి, పూర్తిగా తినాలి కదా. అసలు జానుడు పొట్ట ఉందో లేదో మనమే 3 కంచాలు లాగిస్తున్నామే ఇక్కడ. మరి అంత పెద్ద పొట్ట ఉన్నవాడు ఎంత తిండి తినాలి? ఏమి తినడు, 2 ముక్కలు చాలేవయా, రాత్రి చూద్దామంటే. ఇదే గణపతి తత్వ రహస్యం. నా కుమారస్వామి అంటే కెనటిక్ ఎనర్జీ, కదిలే శక్తి కుమారస్వామి, కదలకుండా ఉండే శక్తి గణపతి. స్థితి శక్తి, గతి శక్తి అంటారు తెలుగు మీడియంలో. ఇంగ్లీష్లో పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనటిక్ ఎనర్జీ. కదలకుండా ఉండడం కూడా ఒక శక్తి. మనలో చాలామందికి లేనిది అది. ఆ కదలకుండా ఉండడం మనకి చేతనైతే ఈ బాటికి ధ్యానంలో భగవంతుడు మనకు కనిపించేవాడు, అనుమానం లేదు. మనకి చేత కాదు. కాసేపు ఎక్కడో గోకాల్సిందే. 2 నిమిషాలు కాగానే మనమేనా గోకాలి, వాడినైనా గోకాలి, లేకపోతే ఫోన్ తీసి గోకాలి. కదలకుండా 10 నిమిషాలు ఫోన్ కట్టేసి కదలకుండా కాళ్ళు వేళ్ళు కూడా కదిలించకుండా ధ్యానం చేయండి, దేవుడు ఎందుకు కనపడ్డా నేను చూస్తాను. చేయమండి మనం. అదే స్థితి శక్తి, పొటెన్షియల్ ఎనర్జీ. అది నేర్చుకోవాలి గణపతి. కదలడం, కదిలేలా ఉండదు ఆయన శరీరం. చాలా కష్టం కదలాలంటే. పోనీ వాహనాన్ని పిలుద్దామంటే ఈ నీళ్ళు బంగారంగాను, అది మరీ విచిత్రం. ఎలక మీద ప్రయాణం ఏమిటి? ఎలక మీద ప్రయాణం. నేను ఎక్కడికి వెళ్ళను అక్కడే కూర్చుని సూక్ష్మ బుద్ధితో ఆలోచించాడు. అందుకే బుద్ధి గణపతి భార్య, వెంటనే సిద్ధి గణపతి మరో భార్య. గణపతికి పెళ్ళవలేదమ్మా, ఆయన నిత్య బ్రహ్మచారి. కుమారస్వామి నిత్య బ్రహ్మచారి, వాళ్ళకి పెళ్ళమ్మ. మనం కళ్యాణం చేయడం మన కాలక్షేపం. మనకు డొనేషన్ రావాలంటే కళ్యాణం చేయాలి కదా, అందుకని చెప్తూ ఉంటాం. నిగ్రహం కలిగిన ఈ కుమారుడైన కుమారుడు కుమారస్వామి గణపతి ఇద్దరు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉండగలిగారమ్మా నారాయణ సౌందర్య. గణపతి బ్రహ్మచారి. ఆయనకి భార్యలు సిద్ధి బుద్ధి అనడంలో ఉద్దేశం, మధ్యలో ఆయన కూర్చోవడంలో ఏంటంటే ఏదైనా కార్యం జరగాలంటే బుద్ధితో ఆలోచించు, ఖచ్చితంగా సిద్ధి కలుగుతుంది. మధ్యలో విఘ్న ఆటంకాలు వస్తాయి, నన్ను నమ్ముకో, నేను ఆ ఆటంకాలు తొలగిస్తా. ఇది నమః. దాని తత్వం ఏంటంటే 2 విగ్రహాలు పెట్టి పూజ చేసి ప్రసాదం మెక్కేసి పారిపోవడం కాదు. ఇక్కడ నువ్వు ఏ పని జరగాలన్నా ముందు బుద్ధితో ఆలోచించు, సూక్ష్మంగా ఆలోచించు. ఎందుకు అవదండి? అప్పుడు సిద్ధి ఖాయం. మధ్యలో ఆటంకాలు వస్తాయి. బుద్ధికి సిద్ధికి మధ్యలో ఉంటాడు వినాయకుడు. మరి 2 భార్యలు ఉన్నప్పుడు మధ్యలోనే ఉండాలి కదా ఫోటోలో, లేకపోతే ఊరుకుంటారా? అందుకని పాపం ఉంటాడు. అది మనకు అర్థమయ్యే విషయం, అది మనకు కనపడేది. కానీ ఆ విషయం అది కాదు. బుద్ధి ఉంది. బుద్ధి నుంచి నువ్వు సిద్ధికి చేరాలంటే మధ్యలో విఘ్నాధిపతి, విఘ్నం, ఆటంకాలు ఉంటాయి. ఏ పని జరగడానికైనా ఆటంకాలు ఉంటాయి. ఇంకా సూక్ష్మంగా ఆలోచించి బయటపడు. అందుకే ఆయన అదే ఆలోచించాడు. ఏమిటి అసలు ఇదేం పరీక్ష అంటే ఆయనకి తెలిసింది ఏమిటంటే, ఏదో నాన్నగారు నర్మగర్భంగా పెట్టారు పరీక్ష. భూమి ఆకాశం 3 కోట్ల తీర్థాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? భూమి మీదే ఉన్నాయి కదా, పైన ఆకాశం ఉంది కదా. మన శాస్త్రం సాధించగలగాలి, దాన్ని సమన్వయం చేసుకోవాలి. ఆయన నువ్వు తిరిగి ఏది సాధించావో ఆయన తిరగకుండానే దాన్ని సాధించాడు. మనిషి జీవితం గడపాలంటే చాలా తిరగాలి. ఆ జీవిత తత్వం తెలియాలంటే తిరగడం ఆగిపోయి ఓ చోట కూర్చోవాలి. అంచేది మనకి కుమారస్వామి అవసరమే, గణపతి అవసరం. భౌతికమైన సంపాదన కోసం తిరగాలి. 4 ఉద్యోగాలు చేయకుండా 4 ఊళ్ళు తిరగకుండా 4 రూపాయలు వస్తాయా? ఎలా వస్తాయి? అది ఎక్కడొక్కడ ఆపేయాలి. 60కో 70కో ఆపేయాలి. ఇంకా కూర్చోవాలంతే, ఇంకా కదలకూడదు. ఇంకా మళ్ళీ ఉద్యోగాలు చేయడం, మళ్ళీ తద్దినం అంటారు. మా అధిక మాసం తద్దినం అంటారు. మళ్ళీ ఉద్యోగం చేయడం అంటే 60 ఏళ్ళు వచ్చాక బుద్ధి లేకుండా కూర్చోకుండా. ఇంకా అవసరాలు ఉంటేనే ఉంటాయి. ఎవరైనా చూసుకోమని చెప్పాలి. చూసుకోండి, ఉన్నది నాకు పెడితే తింటాను, లేదా కూర్చుంటాను. మీరు అందరూ సెటిల్ అయ్యే వరకు నేను ఉద్యోగం చేయాలంటే అలాగా. ఇది ప్రతి తండ్రి తల్లి నేర్చుకోవాలి. పిల్లలు సెటిల్ అవ్వదండి, సంపాదించి ఇస్తూ ఉంటే ఎవడు సెటిల్ అవ్వడమ్మా. ఇక్కడ సర్టిఫికేట్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నువ్వు చేసుకోలేదా మా అనుకోని చెప్పాలి. అంటే మన ముక్తి, మన సాధన ఏం అక్కర్లేదా? ఇంకా 70 వచ్చినా 80 వచ్చినా ఇదే కూడా ముని మనవడికి మొత్తం ముక్కు తుడుస్తూ కూర్చుంటాం. ఇక్కడ ఈ మమకారమే వదిలించుకోవాలి. అదే గణపతి తత్వం. అందుకని అల్పతృప్తి లంబోదరుడు. అంత లంబోదరుడే ఉండి అల్పతృప్తితో ఉన్నాడు. మీ జీవితాల్లో మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకు ఉండలేకపోతున్నామో ఆలోచిద్దాం. వ్యాసుడు ద్రోణ పర్వంలో చెబుతాడు ఎందుకు ఉండలేకపోతున్నాము. ఇక ప్రాజ్ఞోతి పురుషగా అప్రియం స్వల్పమిచ్చతి. యస్య స్వల్పం ప్రియం లోకే ధ్రువం తస్య అల్పమప్రియం. ప్రియం అప్రియం అని 2 ఉన్నాయి. మనకి తెలియని విషయాలు ఏం కాదు. మీకు ఏది ఇష్టం అంటే ఏదో చెప్తారు మీరు, ఏది ఇష్టం కాదు అంటే ఏదో చెప్తారు. ఏదో కూరలో పచ్చళ్ళలో ఇష్టాలు అయిష్టాలు అయితే పెద్ద ప్రమాదం లేదు.